నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభలో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కూటమి నేతలతో ప్రమాణ స్వీకారం చేయించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో భారీగా అడ్మిషన్లు చేస్తామని వెల్లడి. ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. ఈ నెల 27న ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 నిర్వహిస్తున్నట్లు వెల్లడి. రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన కూటమి నేతలు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నుంచి రెండోసారి ఎన్నికైన సానా సతీష్ తో పాటు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వివిధ పార్టీలకు చెందిన 10 మంది ఎంపీలతో ప్రమాణం చేయించారు. వీరిలో సతీష్, రామకృష్ణ, రమేష్ తెలుగులో, చింతకాయల విజయ్ హిందీలో ప్రమాణం చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లోకి 1,06,000 మంది విద్యార్థులు వచ్చారని పాఠశాల విద్యాశాఖ అధికారులు మంత్రి నారా లోకేష్ కు వివరించారు. 7,620 ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యం మేరకు అడ్మిషన్లు జరిగాయన్నారు. 159 ప్రాథమిక పాఠశాలలు మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మారాయని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 175 లీప్ పాఠశాలల్లో 9-10 తరగతుల విద్యార్థులకు గణితం, సైన్స్ సబ్జెక్టులకు ఏఐ ట్యూటర్ విధానం పైలట్గా ప్రారంభిస్తున్నామని అధికారులు వివరించారు. క్లిక్కర్లకు ఏఐ ట్యూటర్ను అనుసంధానించాలని మంత్రి సూచించారు. అమరావతిలో రాష్ట్ర సెంట్రల్ లైబ్రరీ, విశాఖలో జిల్లా సెంట్రల్ లైబ్రరీ, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ భవన నమూనాలను మంత్రి పరిశీలించారు. వచ్చే నెలలో అమరావతితో రాష్ట్ర సెంట్రల్ లైబ్రరీకి శంకుస్థాపన చేస్తున్నట్లు అధికారులు లోకేష్కు తెలిపారు. ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రాష్ట్ర దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తున్నాయని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించి నిరుద్యోగ సమస్యను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాను. CEO రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అసోసియేషన్స్, జేఆర్డీ టాటా, ఐలా అండ్ మై డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, ఆల్ మై అఫీషియల్స్. ముఖ్యంగా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27వ తారీఖున వరల్డ్ ఎంఎస్ఎంఈ డే ఉంది. ఆ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని మన జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని యంగ్స్టర్స్కి, అలాగే స్టార్టప్స్కి తెలియజేయడానికి, అట్లాగే ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్, ఎంఎస్ఎంఈ సపోర్టర్స్, ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఒక వేదిక కల్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇది వరల్డ్ ఎంఎస్ఎంఈ డే రోజున 27వ తారీఖు, జూన్ 27వ తారీఖు నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఇన్నోవేషన్ వైపు మొగ్గు చూపుతున్నారో, ఇన్నోవేషన్తో ఎంటర్ప్రినర్ కావాలి, ఎంటర్ప్రినర్ అయ్యి మనం సమాజానికి హెల్ప్ చేయాలి అంటే అట్లాగే కెరియర్ కూడా సెటప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఇక్కడ ప్రతి ఒక్కరు రావచ్చు, ఎంట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఈ ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్లో ఎస్టాబ్లిష్డ్ ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం నుంచి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి, వాళ్ళ వర్క్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న యంగ్స్టర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా ముఖ్యమంత్రి వర్లు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇనాగ్రేట్ చేశారు. ఆ పార్క్స్ ఆల్రెడీ వర్క్స్ పురోగతిలో ఉన్నాయి. నా జిల్లాలోనే 7 కాన్స్టిట్యున్సీలో 7 ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎంత మనము చిన్న ఎంఎస్ఎంఈని మనం ప్రమోట్ చేస్తే అంత ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. వరల్డ్ వైజ్గా చూసుకుంటే 50% జీడిపి ఎంఎస్ఎంఈల నుంచి వస్తుంది. అదే మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 45% జీడిపి ఎంఎస్ఎంఈ నుంచి వస్తుంది. 30 నుంచి 40% మెన్ పవర్కి ఎంఎస్ఎంఈ సపోర్ట్ చేస్తూ ఉంది. సో అలాగే
అరౌండ్ 30-35% ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ నుంచి వచ్చే ప్రోడక్ట్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఎంఎస్ఎంఈ ఎంత ప్రమోట్ చేస్తే సమాజంలో ఎకానమీ కావచ్చు లేదా ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు ప్రతి ఒక్కటికి చాలా మంచి అవుట్కమ్ ఉంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈ ప్రమోషన్లో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఈ ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని ఇటువంటి మంచి మంచి అంశాలు అయితే ఉన్నాయో దీన్ని ప్రజలకు తెలియజేయడము, ఎవరైతే యంగ్స్టర్స్ స్టార్టప్స్ అలాగే కొత్త కొత్త ఐడియాలతో ఉన్నారో, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, నేను ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడానికి, అట్లాగే ఎవరైతే ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎంఎస్ఎంఈ పార్క్స్ ఐలా ఇవన్నీ రెడీ చేసుకుని ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టి రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, డిప్యూటీ ఈవో అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైకాపా నాయకులకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని, వారికి మాట్లాడడం రాకపోతే ట్యూషన్లో చేరాలని జనసేన ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. 11 స్థానాలు గెలిచిన వైకాపా నేతలు అసెంబ్లీకి రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. అమిశెట్టి వాసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. తెలంగాణలో ఒక పిల్లవాడిని పరామర్శిస్తే అది కూడా తప్పుగా వైసీపీ చిత్రీకరిస్తుందన్నారు. సోషల్ మీడియాలో వారి పత్రికల్లో రకరకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీకి అభివృద్ధి చేయడం కానీ, కొత్త కంపెనీలను తీసుకురావడం కానీ చేత కాదన్నారు. గంజాయిని పెంచి పోషించడం, కులమతాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే తెలుసునన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎంతో ప్రక్షాళన జరుగుతోందని, అభివృద్ధిపై దృష్టి సారించామని అన్నారు. జనసేన అధికార ప్రతినిధి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో గంజాయిని పెంచి పోషించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. వైకాపా నేతలు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ఎవ్వరు కూడా పోటీ చేసిన తర్వాత కంపల్సరీ గెలుస్తామని కానీ, అధికారం పార్టీ వస్తుందని కానీ ఎవరికి కూడా 100% నమ్మకం ఉండదు. పోటీ చేయడం అనేది, ప్రజాక్షేత్రంలో నిలవడం అనేది ప్రతి పార్టీకి ఉన్న ధర్మం. గెలిచినా ఓడినా ప్రజల కోసం నిలబడాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. కానీ వీళ్ళేంట్రా అంటే కేవలం అధికారం ఉంటేనే మరి అసెంబ్లీలోకి వచ్చి పరిస్థితి అంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అనేది నాకు అర్థం కాదు. పొద్దున్న లెగిస్తే కొంతమంది ఇదే పని మీద అంటే వాళ్ళకి ఒక స్లాట్ ఉంటుంది, ప్రతిరోజు మాట్లాడి అవతలోని తప్పు పట్టాల, అవతలోళ్ళు ఏదో ఒక కామెంట్ చేయాలి. అక్కడ న్యూస్ ఉన్నా లేకపోయినా, అక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నా ఏదో ఒకటి మాట్లాడాలి. మరి ఏదో ఒకటి మాట్లాడడం మరి మీ అందరికీ తెలుసు. అంబటి రాంబాబు రోజు ఎక్కడో దగ్గరికి వచ్చి ఏదో ఒక విషయం మీద మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాదు. పేర్ని నాని మొన్న మరీ విచిత్రం, పేర్ని నాని ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి తెలంగాణలో ఒక కుర్రోడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని అనుకుంటే పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పథంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూసి వస్తే దాన్ని కూడా కామెంట్ చేసే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పేర్ని నాని ఉన్నాడంటే వాళ్ళ ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళు స్పందించే తీరు కానీ మరి ఎంత శాంటిటీ ఉందనేది ఆలోచించాలి. ఏదో ఒకటి మాట్లాడాలి, అంతే, ఏదో ఒకటి మాట్లాడాలి. ఎక్కడైనా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పార్టీని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనే ఒక ఉద్దేశం వాళ్ళు వెనకాతల ఉండాలి, వాళ్ళ మనసులో ఉండాలి. ఏది పడితే అది మాట్లాడే పరిస్థితులు తీసుకొస్తుంటే మరి మనం ఏం చెప్తాం? వాస్తవానికి వాళ్ళందరికీ మరి ఎప్పుడు రోజు వచ్చినా కూడా ఎక్కడ కనపడట్లేదనే ఉద్దేశం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కానీ ఎజెండా కానీ ఆ పేరు కానీ పట్టుకొని ప్రజల్లోకి వస్తే ఎవడు పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో, అలాగని పోనీ ఈ పేరు నానికో లేకపోతే అంబటి రాంబాబుకో లేకపోతే బొత్స సత్యనారాయణకో లేకపోతే ఇంకొకరికో వాళ్ళ పేర్లు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజలు
ప్రజల్లోకి వెళ్ళట్లేదు. అది ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని పెట్టుకున్నా, ప్రెస్సల్లోనే ఎన్ని టీవీల్లో ఇచ్చుకున్నా ఎక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విషయం కూడా లేదు అందులో, దానికి విలువ లేదు, వీళ్ళకి విలువ లేదు, వాళ్ళ పార్టీకి కూడా విలువే పరిస్థితి లేదు. దానికోసం ఏదో ఒక రచ్చ చేయాలి కాబట్టి ఏదో ఒక విషయం ఎత్తాలని చెప్పి కాపులు మరి కాపుల్ని మధ్యలోకి తీసుకొచ్చి ఎత్తి ఈరోజు రాష్ట్రంలో అబాస్పాలైపోయారు. అమరావతిలో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ అన్నారు. 2028 నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో క్యాన్సర్ పేషెంట్లకు వరంగా మారబోతున్న ఈ మెగా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రస్తుతం చాలా వేగంగా సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. రాజధానిలో ఆయన సినిమా ప్రారంభోత్సవం అనంతరం హాస్పిటల్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. కార్మికులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వచ్చే నెల పుట్టింగ్ పనులు మొదలవుతాయని చెప్పారు. హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు వర్కర్లు పగలు రాత్రి షిఫ్టుల్లో కష్టపడుతున్నారని తెలిపారు. అయితే వర్షాకాలం కారణంగా పనులు కొంత నెమ్మదించే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాదులోని బసవతారకం ఆసుపత్రిని మరింత విస్తరిస్తున్నామని, అదే క్రమంలో ఏపీ రాజధానిలోనూ అధునాతన వైద్యం అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి 2028 నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయి రోగులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం క్యాన్సర్ బాధితులకు ప్రపంచ స్థాయి సేవ చేయాలనే ఏకైక పవిత్ర ధ్యేయంతోనే ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్నాం మనం మొన్నే మన హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 26వ సంవత్సరాలకు అడుగు పెట్టాం. మనం ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది హాస్పిటల్, అక్కడ కూడా ప్రారంభిస్తాం త్వరలో. అలాగే ఇక్కడ తుళ్ళూరులో ఇక్కడ నిర్మించే ఆసుపత్రి పనులు చూస్తున్నాం మనం. అంత బాగా శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఇప్పుడంతా డిగ్గింగ్ ఫౌండేషన్కి ఎక్స్కవేషన్ పూర్తయి వచ్చింది. అతి త్వరలోనే అంత ఎక్స్కవేషన్ పూర్తి చేసుకుని మనకి 2 బ్లాకులు ఉన్నాయి మెయిన్గా. ఒకటేమో మనకి మెయిన్ హాస్పిటల్ బ్లాకు, ఇదేమో మనకి అమ్యూనిటీస్ బ్లాకు. సో మెయిన్గా ఇక్కడ అంతా డిగ్గింగ్ చేసి ఇక్కడ ఫిలప్ చేసుకుని మళ్ళీ మనం ఇది మెయిన్ బ్లాక్. సో త్వరలోనే ఈ ఎక్స్కవేషన్ అంతా పూర్తి చేసుకుని, అలాగే ఫౌండేషన్తో పాటు ఎక్స్కవేషన్తో పాటు చుట్టూ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఇదే దీంట్లో వచ్చిన అదృష్టం, బ్రహ్మాండమైన గ్రావెల్ పడింది మనకి. ఇప్పుడు త్వరలోనే ఫుట్టింగ్ కూడా వెళ్ళిపోతాం. ఒక జూలై 15-20 మధ్యలో ఫుట్టింగ్. అదే మిక్చర్, సిమెంట్ మిక్చర్ కూడా అన్ని తెచ్చి రెడీగా ఉన్నారు. అందరూ బాగా కష్టపడుతున్నారు ఇక్కడ. అందరూ ఇది మంది అనుకుని మేము అందిస్తున్న సేవలు, అలాగే ఇక్కడ త్వరలో పూర్తి కావాలి, మంచి అందరికీ ఉపయోగపడే ఆసుపత్రి అన్న ధ్యేయంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా, కార్మికులు అందరూ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ. సో అవుతుంది నేను అనుకున్నట్టు 2028లో మొదటి బ్లాక్ ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వాలి. 500 పడకల ఆసుపత్రి అవుతుంది, తప్పకుండా అవుతుంది. వర్షాకాలం అప్పుడు సివిల్ వర్క్ అవుతుంది కదా, సివిల్ వర్క్ జరగదు. వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ ఫుట్టింగ్ వేసేస్తాం, ఫుట్టింగ్ అయిపోతుంది. అంటే వర్షాలు ఇప్పుడు పడితే మనకు తెలియవు, ఇప్పటిదాకా పడలా. ఇంకా ముందు ఫుట్టింగ్ అయ్యే వరకు మరి చూద్దాం. ఫుట్టింగ్ అంతా పనులు మాత్రం సర్వేంగా దొరుకుతున్నాయి కాబట్టి ఫుట్టింగ్ కూడా అది జూలై 10-15 మధ్యలో బహుశా ఆ టైంలో ఫుట్టింగ్కి వెళ్ళిపోతాం, ఫుట్టింగ్ వేయటం. సో వర్షాలు అయిన తర్వాత మళ్ళీ మనం సివిల్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ముందు ఇవి ఫుట్టింగ్ అయిపోతే మనకి మిగతా కట్టేయడం, ఇంకా మనకు మెయిన్ ఫౌండేషను, గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తి అయిపోతే తర్వాత బిల్డింగ్ ఆటోమేటిక్గా చాలా స్పీడ్గానే పనులు జరుగుతాయి. బాగా పనిచేస్తాను అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్. వాళ్ళే నాన్నగారు అమ్మగారు వాళ్ళే దగ్గర ఉండి పనిచేస్తారంటే రావాలి, త్వరగా పూర్తి అవ్వాలి, ప్రజలకి త్వరలో సేవలు అందించాలని ఒక సంకల్ప బలీయం అందరిలో కూడా, మన ఒకరికి కాదు అందరూ కూడా.
ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అదే సంకల్ప బలీయంతో పనిచేస్తున్నారు అందరూ. వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటాను. బెజవాడ పిల్ల సైకోగా ఉన్న దేవినేని అవినాష్ స్థాయిని మరిచి మితిమీరి మాట్లాడుతున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి దుయ్యబట్టారు. ఇప్పటికే అవినాష్ 3 పార్టీలు మారారని, వైసీపీ ఓటమి తర్వాత మరోసారి పార్టీ మారాలని చూసినట్లు చెప్పారు. అధికారం లేకపోతే అవినాష్ ఉండలేరన్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేత దేవినేని అవినాష్పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండడంతో పార్టీ మారే అవకాశం దక్కలేదన్నారు. దేవినేని నెహ్రూ టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారని, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లినా మళ్లీ టీడీపీలోకి వచ్చారని తెలిపారు. తుది శ్వాస వరకు టీడీపీలో ఉండి పసుపు జెండాతోనే దివికేగారని ఆయన అన్నారు. ఆ తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ పిల్ల సైకోగా మారారంటూ విమర్శించారు. ఏ దారి లేకపోవడంతో జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు, లోకేష్పై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. వారి ప్రోత్సాహంతో తెలుగు యువత అధ్యక్షునిగా, గుడివాడ ఎమ్మెల్యేగా అవినాష్ పోటీ చేశారని, ఓటమి పాలైనా కూడా చంద్రబాబు అండగా నిలిచారని గుర్తు చేశారు. దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని చంద్రబాబు భుజాలపై మోశారని తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉన్న చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు మట్టి మాఫియా వెనుక గొడ్డలి పార్టీ నేతలే ఉన్నారని ఆరోపించారు. ఇంకోసారి చంద్రబాబు, లోకేష్పై నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ రోజున గొడ్డలి పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వం, మరీ ముఖ్యంగా గొడ్డలి పార్టీలో బెజవాడ పిల్ల సైకోగా పేరుగాంచినటువంటి దేవినేని అవినాష్ ఈ మధ్య కొద్దిగా మితిమీరి మాట్లాడుతూ ఉన్నాడు. స్థాయిని మరిచిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఈ గొడ్డలి పార్టీ పిల్ల సైకో అయినటువంటి దేవినేని అవినాష్కి గతాన్ని గుర్తు చేసి వాతలు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టే ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవినేని అవినాష్ మనందరికీ తెలుసు, ఇప్పటికీ 3 పార్టీలు మారాడు. మొన్న ఎప్పుడైతే గొడ్డలి పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందో మళ్ళీ కూడా పార్టీ మారాలనే పాపం గట్టిగా కోరుకుని ఉంటాడు. ఎందుకంటే అధికారం లేనిదే పాపం మనవాడు ఉండలేడు. ఒక చేపని నీటిలోంచి తీసి బయటకు వేస్తే ఎలా గిలగిలగిలగిలలా కొట్టుకుంటుందో అలా మనోడు ఈ పిల్ల సైకో చేతిలో అధికారం లేకపోతే పాపం అస్సలు బ్రతకలేడు. అందుకని మొన్న కూడా ఈ జంపింగ్ జపాంగ్ పిల్ల సైకో మళ్ళీ దూకాలన్న ప్రయత్నాలు చేశాడు, కానీ పాపం ఏ పార్టీలో కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకా కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ అయిపోయింది, గొడ్డలి పార్టీ. ఇక గొడ్డలి పార్టీ నుంచి దూకాలంటే ఇక మిగిలినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఇవాళ కూటమిలో సభ్యులుగా మేమందరం ఒకటిగా ఉన్నాం. కాబట్టి ఇక వేరే గత్యంతరం లేక ఇవాళ గొడ్డలి పార్టీలో కొనసాగుతూ ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975 జూన్ 25 అర్ధరాత్రి ఒక చీకటి రోజుగా నిలిచిపోయిందని, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన దెబ్బగా మారిందని బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారన్నారు. ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా వేలాది మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని గుర్తు చేశారు.
జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, చంద్రశేఖర్ వంటి జాతీయ నాయకులను 21 నెలల పాటు జైళ్లలో నిర్బంధించారని తెలిపారు. దేశ చరిత్రలో జరిగిన ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని ఉప్పలపాటి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. జూన్ 25 భారతదేశ చరిత్రలో చీకటి రోజు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన రోజు. 1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటన చేయటం, తెల్లారేసరికల్లా మరి అనేక వందల వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశం ఇప్పుడున్న జనరేషన్కి, జన్జీ ఏదైతే అంటున్నామో వీళ్ళందరికీ అప్పుడు జరిగిన సంఘటనలు తెలియకపోవచ్చు. కానీ భారతదేశ ప్రజలుగా మరి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం, అలాగే 21 నెలల పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, మరి అనేక మందిని జైల్లో పెట్టడం, పత్రికా స్వేచ్ఛని హరించటం, పౌర హక్కుల్ని హరించటం, న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెల్లింది, ఇందిరాగాంధీ గారికి చెల్లిందని చెప్పవచ్చు. ఆ రోజున 1971 మరి జరిగిన ఎన్నికల్లో మరి అవకతవకలు పాల్పడిన సంఘటనపై రాజనారాయణ అనే ఆయన మరి ఇందిరాగాంధీ మీద అలహాబాద్ హైకోర్టులో మరి బిల్లు రిట్ వేయటం, అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపి 1975 జూన్ 12వ తారీఖున మరి తీర్పు ఇవ్వటం, మరి దాని ఎన్నిక చెల్లదు, ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, మరి ప్రజలను మభ్యపెట్టారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పి ఆయన తీర్పు ఇవ్వడంతో మరి ఇందిరాగాంధీ గారికి వేరే లేక సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా ఆవిడకి 20 రోజులు టైం ఇచ్చినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ అంతర్లీనంగా మరి సీనియర్ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత రావటం, ఏదైనా సరే రాజీనామా చేయడానికి సిద్ధపడకుండా అధికారాన్ని నిలబెట్టుకోవాలా, మరి ఉక్కుపాదంతో పరిపాలన చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ మరి జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించడం, అర్ధరాత్రి నుంచి కూడా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆవిడ చెప్పంగానే దాన్ని సంతకం చేయటం, తెల్లారే సభ్యుగా ఉదయం 6 కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరి దేశంలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేయటం, అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులైనప్పటికీ మరి మొరార్జీ దేశాయ్ కానీ, జయప్రకాష్ నారాయణ్ కానీ, చంద్రశేఖర్ కానీ ఇలాంటి వాళ్ళని, అలాగే భారతీయ జనతా పార్టీ అప్పుడు జనతా పార్టీ నాయకులు, మరి జనసంఘ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ కానీ, వాజ్పేయి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయటం, 21 నెలల పాటు మరి జైల్లో ఉంచడం మనందరికీ తెలిసింది. మరి ఆ రోజున ఎమర్జెన్సీ కాలంలో దేశంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారు, ఢిల్లీలో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ఉత్తరాది ప్రాంతాల్లో సంజయ్ గాంధీ ఆవిడ తనయుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజ్యసభలో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కూటమి నేతలతో ప్రమాణ స్వీకారం చేయించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో భారీగా అడ్మిషన్లు చేస్తామని వెల్లడి. ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. ఈ నెల 27న ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.